గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక ఈ డిసెంబర్ నెలలో ధనుర్మాసం కూడా రాబోతుంది. అవునమ్మా. మరి అప్పుడు ఎలాంటి పనులు చేయొచ్చు అంటారు? ఎలాంటి పనులు చేయకూడదు? అసలు ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటంటారు? చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మరి ధనుర్మాసం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ డిసెంబర్ మాసంలో 17వ తేదీ నుండి మనకు ధనుర్మాసం ప్రారంభం. అయితే ఈ ధనుర్మాసం అనేది విశిష్టంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా వైష్ణవ సంప్రదాయంలో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చెప్తున్నటువంటి విషయం. అంటే సూర్యుడు మకర రాశికి వెళ్లే ముందు ధనుస్సు రాశిలో ప్రయాణం చేయడం ఏదైతే ఉందో దాన్ని ధనుర్మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఈ ధనుర్మాసమును ముఖ్యంగా సూర్య గమనం అనేది ఎప్పుడైతే ధనుస్సు నుంచి మకరానికి మారుతూ ఉంటుందో ఆ సమయంలోనే మనకు ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పేసి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశం. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే ముందే మనం ధనుర్మాస ఉత్సవాన్ని పూర్వకాలంలో ఇది భాగవతంలో ఏమిటంటే కాత్యాయని వ్రతం అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. అయితే ఈ కాత్యాయని వ్రతం ఏమిటంటే ఎవరికైతే అమ్మాయిలకు వివాహాలు కావడం లేదో, ఎవరికైతే వివాహాలు దగ్గర దాకా వచ్చి చెడిపోతూ ఉన్నాయో అటువంటి వాళ్లకు కాత్యాయని వ్రతం అని చెప్పేసి ప్రత్యేకంగా పూర్వకాలంలో వసుదేవ సుతందేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి గోపికలంతా కూడా ఈ నెల రోజులు యమునా బృందావన ప్రాంతాలలో భగవంతుణ్ణి మేలుకొల్పుతూ ప్రతిరోజు కూడా పాటల రూపంలో గీతాల రూపంలో పాడడము ధనుర్మాసం యొక్క విశిష్టత. అయితే ఈ ధనుర్మాసం యొక్క కథ మనకు పూర్వకాలం నుంచి చెప్తున్నది ఏమిటంటే ఈ విష్ణు చిత్తుడు అనే ఒక చక్కని వైష్ణవ సంప్రదాయంతో ఉన్నటువంటి భక్తుడు విల్లిపుత్తూరు అనే గ్రామంలో అతడు రంగనాథ స్వామికి ప్రతిరోజు కూడా పూలమాలలు తయారు చేసి ఆ స్వామికి నిత్యం సమర్పించేవాడు. అయితే ఇతనికి ఒక రోజున తులసీవనంలో ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయికి కోదయ్య అని పేరు. ఆ కోదయ్యే మనకు గోదాదేవిగా మారింది. అయితే ప్రతిరోజు పూలమాలలు అల్లుతున్నటువంటి విష్ణు చిత్తుని యొక్క దండలు హారాలు ఏవైతే ఉంటాయో అవి విష్ణు చిత్తుడు లేనప్పుడు ఈ యొక్క గోదాదేవి తన యొక్క కంఠభాగంలో అలంకరించుకొని అదే మాలను రంగనాథ స్వామికి పంపేది. అయితే ఒకరోజు విష్ణు చిత్తుడు ఆ స్వామికి పెరుమాళ్లకు ధరింపజేసేటప్పుడు ఒక కేశం అంటే వెంట్రిక కనబడుతుంది, పొడుగాటి వెంట్రికం. ఆ వెంట్రిక చూసిన తర్వాత అయ్యయ్యో అపరాధం అయింది కదా, స్వామి మెడలో నేను వెంట్రిక వేయడం ఏమిటని చెప్పేసి బాధపడుతూ ఉంటే అప్పుడు విష్ణు చిత్తునికి ముందు రంగనాథ స్వామి యొక్క ధ్వని వినిపిస్తూ ఉంటుంది. విష్ణు చిత్త, ప్రతిరోజు నా దండలలో ఇవి సామాన్యంగా వస్తూ ఉంటాయి. నీ కూతురు అయినటువంటి ఏదైతే గోదాదేవి అని చెప్పుకుంటూ ఉన్నావో ఆమె ధరించిన తర్వాతనే నేను ధరించడం నాకు చాలా ఇష్టం. అందుకు నీ కూతురు నన్ను చిన్నప్పటి నుండి ప్రేమిస్తూ ఉంది కాబట్టి నేను ఆమెను స్వీకరిస్తాను, నువ్వేం బాధపడకని చెప్పగానే ఆ విష్ణు చిత్తుడు సంతోషపడి ఆ గోదాదేవి పెరుమాళ్లలోకి అంతర్ధానమైపోవడం ఇదొక కథ చెప్తారు. అయితే ఈ గోదాదేవికి ఉన్నటువంటి చెలికత్తెలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గోపికలు. ఆ గోపికలు ప్రతిరోజు కూడా గోదాదేవి గోపికలు కలిసి ఈ యొక్క ధనుర్మాసం మొదటి రోజు నుండి తిరుప్పావై అంటే 30 పాశురాలు అంటే పద్యాలని చెప్పుకోవచ్చు, తెలుగులో కూడా వస్తున్నాయి ఇప్పుడు అవి. అయితే ఆ తిరుప్పావై రోజుకొక మేలు కొల్పే పాటలతోటి భగవంతుని యొక్క ఆరాధన చేయడం, అందరు కలిసి భక్తి పాటలు పాడడం. ఆ తిరుప్పావై వ్రతం అని కూడా ఒకటి ఉందమ్మా. ఈ తిరుప్పావై వ్రతము భోగి పండుగ రోజున ఏ దేవాలయాల్లోనైతే స్వామి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయో ఆ రోజున తిరుప్పావై వ్రతం పూర్తయిపోతూ ఉంటుంది. ఇది దీనికి ఉన్నటువంటి నియమం. అయితే ధనుర్మాసం ముఖ్యంగా ఆరోగ్యప్రదాయకమైనటువంటి మాసము. ఎందుకంటే ఉదయం 4 గంటలకే దేవాలయాలలో పూజలు అభిషేకాలు ప్రారంభమవుతాయి. చక్కగా అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాలు తీసుకోవడం, అభిషేకాలు చూడడం, పెరుమాళ యొక్క సేవను తిలకించడం,
పెరుమాళ్లకు కైంకర్యం చేయడం, ఇవన్నీ కూడా వైష్ణవ సంప్రదాయంలో చాలా ప్రసిద్ధి. ముఖ్యంగా శ్రీరంగ క్షేత్రం కావచ్చు, వైష్ణవ క్షేత్రాలన్నిట్లలో కూడా వీళ్ళు చాలా ప్రాచుర్యం పొందాయి. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఎవరెవరికైతే ఆరోగ్యాలు బాగాలేవో, ఎవరెవరైతే వివాహాలు జరుగుతలేవో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధనుర్మాస ఉత్సవాన్ని పాటించడం అనేది చాలా ఆరోగ్యపరంగా కూడా, ఉదయం లేవడం, సుప్రభాత వేళ లేచినప్పుడు శరీరంలో అసలు మానసిక శారీరకమైనటువంటి రోగాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి ఈ నెల రోజులు పాటిస్తూ ధనుర్మాస ఉత్సవాన్ని మనమంతా వైభవంగా చేసుకుందాం. అయితే ముఖ్యంగా మహాలక్ష్మి ధనుర్మాసంలో ఈ పెరుమాళ్ళు లేదా భగవంతునికి సమర్పించే నైవేద్యాలు చాలా విశేషంగా ఉంటాయి, ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర అని చెప్పేసి, దద్దోజనం అని చెప్పేసి, ఇవన్నీ కూడా పెరుమాళ్ళకు చాలా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు. అంటే ముఖ్యంగా ఈ భగవంతుని యొక్క చాలా మంది ఏమిటంటే కైంకర్యం అనే ఒక పదాన్ని వాడతారు. కైంకర్యం అంటే ఏమిటి? మనసా వాచా కర్మణ భగవంతునికి సమర్పించే పనినే కైంకర్యం అంటారు. అంటే అది మానసిక కైంకర్యం కావచ్చు, శారీరకమైనటువంటిది కావచ్చు. కనీసం ఆ యొక్క దేవాలయంలో మీరు వెళ్ళి ఈ 30 రోజులు శుభ్రత కార్యక్రమాన్ని చేశారనుకోండి, అది కూడా మోక్షమే. తర్వాత ఎందుకంటే కృష్ణ పరమాత్మను ఇక్కడ చెప్తారమ్మా, రాయసూయాగంలో ధర్మరాజు కృష్ణ పరమాత్మను అడిగాడు, స్వామి నీకు ఏ విభాగం ఇమ్మంటారని అడిగాడు. అడిగితే భోజనాలు చేసినటువంటి ఎంగిలి విస్తలు దివ్వడానికి నన్ను సేవకునిగా పెట్టురా అన్నాడు. అంటే చూడండి, కృష్ణ పరమాత్మ అటువంటి వాడే కైంకర్యం చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి కోవెల పరిశుభ్రత, కోవెలలో పూలమాల అలంకరణ కానివ్వండి, పెరుమాళ్ళ యొక్క సేవ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళకి యొక్క ధనుర్మాస వైభవం అనేది తెలుస్తూ ఉంటుంది. తర్వాత వాళ్లకు ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి రాశి ఫలితాలలో కూడా ఏదైనా గ్రహం చక్కగా లేకున్నా భగవంతుడి యొక్క సేవతోటి వారికి చక్కని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ధనాన్ని కూడా ప్రసాదించే అవకాశం కూడా కనబడుతుందమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. నమస్కారం. నమస్కారం.